విశాఖలో డ్రగ్స్ పట్టువేతపై స్పందించారు చంద్రబాబు. 25,000 కిలోల డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ తెచ్చారని ఆరోపించారు ఆయన. సీబీఐ వస్తే పోలీసులు జాప్యం చేసే ప్రయత్నం చేశారని అన్నారు. గత 5 ఏళ్లలో ఒక్కసారైనా సీఎం జగన్ డ్రగ్స్ గంజాయిపై సమీక్ష చేయలేదని విమర్శించారు చంద్రబాబు. కాకినాడ ఎమ్మెల్యే ప్రమేయంతో డ్రగ్స్ రవాణా జరుగుతుందని అన్నారు. నేరం వైసీపీ నేతలు చేసి టీడీపీపై మోపుతున్నారని అన్నారు చంద్రబాబు. మరోవైపు ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉందని చెబుతున్నారని, దీన్ని సీబీఐ తేల్చాలని విజ్ఞప్తి చేశారు. పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు, 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అది కూడా డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు, 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అది కూడా డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. ఇన్ని రోజులుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే 5 సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గంజాయి పైన కానీ డ్రగ్స్ పైన కానీ సమీక్ష చేసిన దాఖలాలు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం, ముద్రా పోర్ట్ నుంచి వచ్చింది, విజయవాడ కన్సైన్మెంట్ వచ్చింది, మీ ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అని ఆ రోజు చెప్పిన తర్వాత ఇంతవరకు ఆ కేసు ఏం చేశారో దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాం. నిన్న ఏదైతే విశాఖపట్నంలో జరిగితే మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి ఫోటో